అందరికీ జై బాబా అండి. లెసన్ హ్యుమానిటీ అనే గ్రంథం చాలా రోజులుగా చదువుకుంటూ మధ్యలో ఆపాము. అలాగే మధ్య మధ్యలో మనకి అవకాశం ఉన్నప్పుడల్లా దాన్ని చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అది ఎంతవరకు అర్థమైంది అనేది అప్పటికప్పుడే అర్థమైనట్లుగా కనిపించినా, అది మళ్ళీ వెనక్కి తిరిగేస్తే తప్ప అలాంటివి అంటే అంత నిగూఢమైనటువంటి విషయాలు బాబా ఈ సందేశాల్లో ఇచ్చారు. దీన్ని డాన్ స్టీవెన్స్ సంకలనం చేశారు. బాబా ఇచ్చినటువంటి అంటే అంతకుముందు ఎప్పుడూ ప్రచురింపబడినటువంటి ఆయన ఉపదేశాలు, అలాగే 1955వ సంవత్సరంలో జరిగిన సహవాస కార్యక్రమాలు ఇవన్నీ కూడా పొందుపరచబడ్డాయి. మొదట్లో ఈ మొదటి భాగమంతా కూడా సహవాస కార్యక్రమాలు కాబట్టి చాలా ఆహ్, ఉల్లాసంగా అలాగే బాబా సమక్షంలో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించారు. అలాగే మనం కూడా అవి చదువుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందాం. కానీ తర్వాత చాప్టర్స్ మాత్రం కొంచెం నిగూఢమైనటువంటివి. అంటే ఎప్పుడు ఎక్కడ మనం విననటువంటి విషయాలన్నీ కూడా బాబా చెప్పడం జరిగింది. వాటిని మనకి అర్థమైన అర్థమైనంతలో మనము గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనము స్లీప్ అండ్ అవేక్‌నెస్, నిద్ర, మెలకువ దీని గురించి చాలా సార్లు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా చదువుకుంటూ ఉన్నాము. అదే ఈరోజు మూడొంతులు బాబా దయ వలన పూర్తి చేసుకుందాం. మనకి ప్రతిరోజు నిద్రపోతూనే ఉంటాము, మెలకువగా ఉంటాము. మెలకువగా ఉన్నప్పుడు పగలంతా కూడా మనం అనేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. మళ్ళీ రాత్రి అయ్యేసరికి తప్పనిసరిగా నిద్రపోవాలి అని మనకందరికీ అనిపిస్తుంది. నిద్ర రాకపోయినా సరే మనం పడుకుని నిద్ర కోసం తాపత్రయపడతాం. ఎందుకు ఈ తాపత్రయం? ఏ విధంగా ఎందుకు నిద్రపోవాల్సి ఉంటుంది? ఇలా అనేక విషయాలు ఇందులో బాబా చర్చించారు. అయితే ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో చైతన్యం అంతర్లీనంగా ఉంది. అలాగే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో లహర్ కూడా అంటే ఎప్పుడైతే మనం ఒక్కసారి గాడ్ స్పీక్స్ లోకి వెడితే ఈ సృష్టి ప్రారంభానికి ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా. ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత మానవునిగా పరిణామం చెందిన తర్వాత తప్పనిసరిగా ఒక ఒక సర్టెన్ పీరియడ్ ప్రతిరోజు నిద్రపోవాల్సినటువంటి అవసరం మనిషికి ఉంటుంది. అయితే మనకి మెలకువ స్థితిలో మనము అన్ని కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటాము. కానీ అనేక విషయాలలో మనము నిస్సహాయతే ఉంటుంది. మనల్ని మనం పరిమితం చేసుకుంటూ మనల్ని మనము ఈ కొంచెమే అంటే ఈ మనిషిని మాత్రమే నేను అనేటటువంటి పరిమిత జ్ఞానంతో ఈ స్థూల ప్రపంచానికి చెందినటువంటి విషయాలపైనే మక్కువ చూపిస్తూ మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలని మనసు అలాగే శరీరం కూడా కోరుకుంటూ ఉంటుంది. అలాగే జీవితానికి మరణానికి ఉన్నటువంటి సంబంధమే ఈ చైతన్యానికి నిద్రకి ఉంటుంది అంటూ బాబా అంతకు ముందు చెప్పినటువంటి విషయాల్ని మనం చదువుకున్నాం. మరణము ఎలాగైతే జీవితాన్ని మరొక శరీరంలోకి బదిలీ చేస్తుందో, అలాగే నిద్ర కూడా చైతన్యాన్ని నాశనం చెయ్యకుండానే మళ్ళీ మేల్కొల్పి అదే శరీరంతో, అదే చైతన్యంతో పనిచేసేలాగా చేస్తుంది. అలాగే నిద్రపోయినప్పుడు మానవుడు తప్పనిసరిగా స్వప్నావస్థ ద్వారా నిద్రలోకి వెడతాడు. అలాగే నిద్ర నుండి మళ్ళీ మెలుకువ వచ్చేటప్పుడు కూడా ఈ కలల ప్రపంచంలోకి వెడతాడు. ఈ విషయాలు కూడా మనము గతంలో చదువుకున్నాం. అయితే మేలుకున్న సమయంలోనే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. అందరికీ తెలుసు కదా! మనము నిద్రపోయినప్పుడు మన శరీరం అక్కడ ఉంది. ఫలానా చోట మనం నిద్రపోతున్నాము అనేటటువంటి ధ్యాస కూడా మనకుండదు. మేలుకున్న సమయంలోనే మనము అన్ని పనులు చేస్తాం. ఆలోచిస్తాం, మాట్లాడతాం, ఎక్కడికో వెడతాం.
ఆఫీసులకు పెడతారు. అలాగే చదువులు పిల్లలు చదువుకుంటారు. అలాగే కోపాలు, కక్షలు, బాధ, మంచి, చెడు, దుఃఖం, సంతోషం ఇవన్నీ మేలుకున్నప్పుడే వచ్చేటటువంటి ఆ భావోద్వేగాలు. ఇది మనము చేస్తున్నాము అనుకుంటాం. ఇది మనకి అనుభూతమవుతున్నాయి అని అనుకుంటాం. కానీ ఇది మన చైతన్యమే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎన్నో సమస్యలుంటాయి. కష్టాలు ఎదురవుతాయి. దీనికి కారణం అయినటువంటి వాళ్ళ మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. అసూయ ఉంటుంది. ద్వేషం ఉంటుంది. ఈ ఉద్రేకాలు ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి మానవులకు సహజమైనటువంటి గుణాలు. వీటిని వదిలించుకునేందుకు ప్రతిరోజు ఈ చైతన్యం నిద్రని ఆశ్రయిస్తుంది అంటున్నారు. అందువలన అంటే మనకి మె మెళకువగా ఉన్న స్థితిలో మనకొచ్చేటటువంటి అనుభవాలు, ఉద్రేకాలు, ఈ కామ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఇవన్నిటిని కూడా మరచిపోవడానికి కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని చైతన్యం నిద్రను ఆశ్రయిస్తుంది. ఆ నిద్రను ఆశ్రయించేదేమిటి? అది కూడా మన చైతన్యమే. అయితే నిద్రపోయే ముందు, నిద్ర నుండి లేచే ముందు మనకి కలలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే స్వప్నావస్థ ద్వారా అంటే నిద్రపోగానే మనకి నిద్ర పట్టదు. నిద్రపోవడానికి పడుకున్నప్పుడు మనకి వెంటనే నిద్ర పట్టదు. కొంచెం సేపు ఏదో ఒక రకంగా మగతగా ఉండి తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అలాగే గాఢ నిద్ర నుండి మళ్ళీ మెలుకువ వచ్చే టైంలో కూడా మనకి కలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ స్వప్నావస్థ ద్వారా గాఢ నిద్ర, అలాగే గాఢ నిద్ర నుండి మెలుకువ వచ్చేటప్పటికి మళ్ళీ స్వప్నావస్థ ద్వారానే మెలుకువ వస్తుంది. కలలు అనేవి ఈ నిద్రకి, మెలుకువకి మధ్య వారధిగా ఉంటాయి అంటున్నారు. కానీ మరి అన్ని సమయాల్లోనూ కలలు రావాలని ఏమన్నా నిబంధన ఉందా అంటే అలా ఏమి లేదు. మనకి ఒక్కొక్కసారి కలలు వస్తాయి. కొన్నిసార్లు కలలు రాకుండానే మెలుకువొస్తుంది. అలాగే గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే కలలు కనే స్థితిలో చైతన్యం పూర్తిగా నిద్రాణమై ఉండదు. మనకందరికీ తెలుసు. కలలు వచ్చే సమయంలో మనకి పూర్తిగా ఆహ్, గాఢ నిద్రలో లాగా అన్నీ మైమరిచి ఉండం. తెలుస్తూ ఉంటుంది. కలల్లో ఉండేటటువంటి మన కలలో కనిపించేటటువంటి పాత్రలు, అలాగే కనిపించేటటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. కానీ అది పూర్తిగా మెలుకువ వచ్చిన స్థితి కాదు కాబట్టి, సగం చైతన్యంలో మనము ఆ అవస్థలో ఉంటాం. అలాగా మరి చైతన్యం పూర్తిగా నిద్రాణం అవ్వకపోయినా, పూర్తిగా మెలకువలో వలె చురుకుగా, ఉత్సాహంగా ఉండదు. అలా మధ్యలో ఉంటూ ఉంటుంది. మరి ఈ స్వప్నాల వల్ల ఏమిటి లాభం? అంటే మామూలు జీవితంలో అనేక కట్టుబాట్లుంటాయి. మనకి అందరికీ తెలుసు. సమాజంలో ఒక ప్రాంతంలో ఇప్పుడు ఒక ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. ఆ ప్రాంతానికి చెందినటువంటి మర్యాదల్ని మనం పాటించాలి. అలాగే మనము ఎక్కడికో వెడతాం. అమెరికా వెళ్తాం. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతుల్ని మనము పాటించాలి. అలాగే అక్కడి రూల్స్‌ని మనము పాటించాలి. మరి భారతదేశంలో ఉన్నప్పుడు మరొకలాగా ఉండవచ్చు. ఇలా కొన్ని కొన్ని వెసులుబాట్లుంటాయి. కొన్ని కొన్ని నిబంధనలుంటాయి. కాబట్టి సామాజికంగా అంటే ఒక సమాజంలో నివసిస్తున్నప్పుడు, ఒక సంఘంలో ఉంటున్నప్పుడు, ఒక కుటుంబంలో నివసిస్తున్నప్పుడు వీటికి మనం కట్టుబడి ఉంటాం. కుటుంబ వ్యవస్థలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కుటుంబ నిబంధనలకు మనం కట్టుబడి ఉంటాం. అలాగే సామాజికంగా ఇప్పుడు వీధుల్లో ఎలా పడితే అలా వెళ్ళలేం. మనం ఇంట్లో ఉన్నట్లుగా మనము వీధిలో బిహేవ్ చేయలేం. అది ఒక కట్టుబాటు, ఒక నిబంధన. అలా వీటన్నిటిని మనం మెలకువ స్థితిలో చెయ్యలేం. కానీ మామూలుగా మనం చెయ్యాలనుకున్న పనులు స్వేచ్ఛగా మనం మెలకువగా ఉన్నప్పుడు చెయ్యలేం. కానీ కలల్లో మనం చెయ్యలేని పనులన్నీ కూడా స్వేచ్ఛగా చెయ్యవచ్చు. అంటే అలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ నియమాలుండవు, నిబంధనలుండవు. అయినా మామూలు
మెలకువలో ఉన్నట్లే కళలు కూడా సంస్కారాలకు లోబడే ఉంటాయి అంటున్నారు బాబా. ఈ కళలు వచ్చేటటువంటి దాంట్లో కనపడేటటువంటి మనుషులు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, అలాగే ఆహ్, అనుభవాలు, వాటి వల్ల మనకు కలిగే అనుభవాలు అంటే మంచి, చెడు, లేకపోతే బాధ, దుఃఖం, సంతోషం, ఇవన్నీ కూడా సంస్కారాలకు లోబడే ఉంటాయి. అక్కడ కూడా భావోద్వేగాలుంటాయి. అక్కడ కూడా దుఃఖం ఉంటుంది. అక్కడ కూడా సంతోషం ఉంటుంది. ఎన్నో సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఏదైనా ఫంక్షన్‌లకి వెళ్ళినట్లుగా, అలాగే ఎక్కడికో విహరిస్తున్నట్లుగా ఇలా కలలు వస్తూ ఉంటాయి. అలాగే అక్కడ మానసిక అలజడులు కూడా ఉంటాయి. అలాగే మన జీవితంలో నెరవేరని ఆశలు, కోరికలు కూడా ఇవన్నీ కలల్లో నెరవేర్చుకోవచ్చు. అంటే జరిగినట్లు అలా కల వచ్చినప్పుడు మనకు తృప్తిగా అనిపిస్తాయి. అంటే మనం మెలకువగా ఉండి చెయ్యలేనటువంటి కొన్ని కొన్ని విషయాలు మనం కలల్లో నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనసులో ఎప్పటినుండో ఉన్న భయాలు, సంఘర్షణలు, తప్పించుకోవాలనుకునే అనేక రకరకాల బాధలు ఇవన్నీ కూడా కళల్లో దర్శనమిస్తాయి. మంచి కలలే రావాలనేం లేదు. చెడు కలలు కూడా వచ్చి గబుక్కున మనకి మెలుకువ వస్తూ ఉంటుంది. అయితే కళల వల్ల లాభం ఏమిటి అంటే, ఇక్కడ కళల కారణంగా అంటే కళల్లో మనకి అనుభవాలు ఎదురవుతాయి కదా! మంచి, చెడు లేపోతే అనేక సంఘటనలు ఇవన్నీ కూడా కళల్లో మనము ఎదురవుతాయి. అలా కొన్ని అనుభవాలు కూడా మనకి కలుగుతాయి. కాబట్టి వాటి వల్ల లాభం ఏమిటి అంటే, సంస్కారాల కారణంగానే కలలు వస్తాయని మనం ఇందాక చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనము మెలకువగా ఉన్నప్పుడు ఈ సంస్కారాల వలన మనం అన్ని పనులు చేస్తూ ఉంటాము. ఆలోచిస్తూ ఉంటాము. ఆహ్, కా కార్యాలు అంటే అనేక పనులు చేస్తూ ఉంటాము. అలాగే మాట్లాడుతూ ఉంటాము. వాటి వల్ల మనకి మళ్ళీ సంస్కారాలు ఏర్పడతాయి. కానీ కళల్లో ఈ సంస్కారాలు అవుతాయే తప్ప, మళ్ళీ సంస్కారాలు పోగవ్వవు. అది కళల వలన కలిగే లాభం. కొత్త సంస్కారాలు పోగవ్వవు. అలాగే బంధాలు కూడా ఏర్పడవు అంటున్నారు బాబా. మెలకువలోని అనుభవాలు అదే సమయంలో కొత్త భావోద్వేగాలకు కారణమవుతాయి. అలాగే సంస్కారాలను సృష్టిస్తాయి. ఈ సంస్కారాలు మనిషి చైతన్యాన్ని పరిమితం చేసే మళ్ళీ పురాతన సంస్కారాల్లాగా బంధించేవిగానే ఉంటాయి. మనం అసలే బందీలుగా ఉన్నాం సంస్కారాలకి. కర్మ బంధాలు మనల్ని కట్టి పడవేస్తాయి. వాటి కారణంగా ఆలోచనలొస్తాయి. వాటి కారణంగా మనం పనులు చేస్తాము. ఆ పనులు, ఆ మాటలు, ఆ చేతల కారణంగా మళ్ళీ సంస్కారాలు మనకి ఏర్పడతాయి. సాధారణ కళల స్థితికి సంబంధించి ఈ ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే, కళలు ఎలాంటివైనప్పటికీ అవి ఇతరుల మనసులపై ప్రభావం చూపవు. అంతే కదా! ఇప్పుడు మనము ఆహ్, మెలకువ ఉన్న స్థితిలో ఎవరో మన ఇంటికొస్తారు. వాళ్ళ మీద మనకు కోపం ఉంటుంది. ఆ కోపాన్ని మనం ప్రదర్శిస్తాం. వాళ్ళు కూడా మనం మీద మనల్ని దూషిస్తారు అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళకి, మనకి కూడా ఈ సంస్కారాలనేవి తప్పవు, ఏర్పడతాయి. అదే కలలో అదే వ్యక్తి మనం మన కలలోకొచ్చినప్పుడు మనం అతడిని దూషించినా, లేపోతే అతడు మనల్ని దూషించినా, వాటి వల్ల ఎటువంటి సంస్కారాలు ఏర్పడవు. మరి మామూలు మెలకువ స్థితిలో అతడిని మనం దూషించినట్లయితే, అతడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా కక్ష సాధించే విధంగా మళ్ళీ ద్వేషాన్ని మన మీద చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కలల ప్రపంచంలో అలాంటిదేమీ ఉండదు. మనము ఏదైతే కలకంటామో అది మన వరకు మాత్రమే పరిమితము. ఇతరుల మీద ఆ ప్రభావం ఏ విధంగానూ ఉండదు. అది మనకే పరిమితమై ఉంటుంది. అది మంచైనా, చెడైనా అది మనకే పరిమితమై ఉంటుంది. అయితే మెలకువలో మన చైతన్యం చేసే పనులు, ఆలోచనలు, మాటలు వలన ఇతరుల మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళు కూడా ప్రభావితులవుతారు. ఇతరుల జీవితం
అలాగే మన జీవితాలు సంక్లిష్టమవుతాయి. అంతే కదా! వాళ్ళ మీద మనం ద్వేషం చూపిచ్చినా, మన మీద వాళ్ళు ద్వేషం చూపిచ్చినా, మన వా అటు అటువైపు వాళ్ళ జీవితాలు, మన జీవితాలు కూడా సంక్లిష్టంలో పడతాయి. ఏ పని చేసినా కర్మబంధాలు, బాధ్యతలు, భారాన్ని కలుగచేస్తాయి. కలల అనుభవాలు వీటిని సృష్టించవు అంటున్నారు. కలల్లో కనపడినప్పుడు అలాంటి ఎలాంటి అనుభవాలు ఎదురైనా కూడా కర్మబంధాలనేవి ఉండవు. అయితే స్వప్న ప్రపంచంలో ఒక రకమైనటువంటి మానసిక ప్రయోగశాల అంటున్నారు. అది ఆ స్వప్న ప్రపంచము ఒక మానసికంగా ఒక ప్రయోగశాల అంటున్నారు బాబా. అది భౌతిక జీవితపు అవసరాలకు వేరుగా ఉంటుంది. అందువలన మేల్కొన్న స్థితి కంటే దానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. ఇది సంకల్పానికి అవకాశం ఉండదు. అంటే మనమేదో కావాలని చెయ్యడం కాదు. కలలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఇతర ఆత్మల నుండి ఆ ఆత్మను వేరు చేస్తుంది. అంటే వాళ్ళకి, మనకి ఎటువంటి సంబంధం ఉండదు. మేల్కొన్న జీవితానికి లేని తీవ్రమైన లోపాలను కూడా ఇది ఎదుర్కొంటుంది. ఇలా గాఢ నిద్ర వలన ఉపశమనం కలుగుతుంది. తాజాదనం ఉంటుంది. అయినప్పటికీ మనసు అసంతృప్తిగానే ఉంటుంది అంటున్నారు. అంతే కదా! మనము మంచి నిద్రపోయి లేచినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తాజాగా ఉంటుంది. అయినప్పటికీ మనసులో అసంతృప్తనేది ఉంటుంది. అప్పుడు మనిషి తనలాంటి వారితో స్నేహం చేస్తాడు. అంతే కదా! మనము మెలుకువ ఉన్న స్థితిలో మనలాంటి సమస్యలున్న వాళ్ళకి, అలాగే మనలాంటి బాధలున్నటువంటి వాళ్ళతో మనము స్నేహం చేస్తూ ఉంటాం. అలా వాళ్ళ బాధల్ని మనం పంచుకుంటూ ఉంటాము. అలాగే మన బాధలు వాళ్ళకి పంచుతూ ఉంటాం. అలా మనం ఈ మెలకువగా ఉన్న స్థితిలో అలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. కానీ నిజానికి దాని వలన సంతృప్తి ఉంటుందా? మనకందరికీ తెలుసు నిత్య జీవితంలో ఇవన్నీ అనుభవాలు మనకందరికీ ఉంటాయి. అలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మన బాధలున్నాయి. ఇంకొకళ్ళకి చెప్పుకుంటాం. వాళ్ళతో స్నేహం చేస్తాం. రోజు ఆ బాధల్ని తలుచుకుంటాం. అలాగే వాళ్ళ బాధల్ని కూడా మనం వినాల్సుంటుంది. మరి మన బాధల్ని వాళ్ళు విన్నప్పుడు మనం కూడా వాళ్ళ బాధల్ని వినాల్సుంటుంది. అలా విన్నప్పుడు దే దేనివలన దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్ళకి ఉండదు. మనకి ఉండదు. కాబట్టి ఈ మనిషి మెలకువ ఉన్న స్థితిలో తాను తనలో ఉండేటటువంటి అసంతృప్తి, అలాగే తనలో ఉండేటటువంటి నిస్సహాయత, వీటిల్ని తప్పించుకునేందుకు మళ్ళీ నిద్రలోకి జారిపోవడం అవసరమవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, నేను అనే దానితో తాదాత్మ్యం చెందడం వలన. అంతే కదా! ఇప్పుడు మనకి బాధలు ఎవరికొస్తాయి? అవి నా బాధలు అంటాం. నాకొచ్చినవి అంటాం. అలా నేనుతో ఈ మమేకమైపోవడం వల్ల ఈ బాధలు ఇవన్నీ నావి, నాకున్నవి, నాకొచ్చే బాధలు, లేకపోతే నా కోరికలు ఇలా మనము ఆ నేను అనేటటువంటి ఫాల్స్ ఐతో అసత్యమైనటువంటి నేనుతో తాదాత్మ్యం చెందడం వలన వచ్చే బాధలే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ నేను ఉన్నంత సేపు ఎప్పటికీ ముక్తి లభించదు. ఎప్పటికీ ముందుకు అడుగు వేయలేం. ఈ ప్రపంచంలోనే, ఈ స్థూల ప్రపంచంలోనే మనమంతా కూడా మళ్ళీ, మళ్ళీ పుడుతూ, చస్తూ ఉంటాం. ఎప్పటి అలాగే అసత్యమైన మనంతో కూడా లాభం ఉండదు. అంటే ఒకళ్ళతో మనం ఇంకొకళ్ళతో మనలాంటి వాళ్ళందరితో మనం స్నేహం చెయ్యడం వలన, ఆ మనము అనేటటువంటి వాటితో తాదాత్మ్యం చెంది ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా లాభం ఉండదు. కాబట్టి ఎదుటివారి నిస్సహాయతను కూడా మనం పంచుకోవాలి. అందువలన ఈ బాధలు, ఈ అసంతృప్తి ఇవన్నీ రెట్టింపవుతాయే తప్ప వాటి వలన ప్రయోజనం ఉండదు అని బాబా చెప్తున్నారు. మరి జీవితంలో అనేక చింతలుంటాయి. అనేక కలతలుంటాయి. అవి తొలగించడానికి అప్పుడప్పుడు మార్గం దొరికినప్పటికీ పదే పదే వచ్చే సమస్యలకు
తుది పరిష్కారం ఇంకా దొరకదు. అంతే కదా! మనకి జీవితంలో అనేక కలతలుంటాయి. మధ్య మధ్యలో ఏవో సంతోషాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వీటిని మర్చిపోతాము. సంతోషంలో మనం మునిగిపోతాం. అలా మధ్య మధ్యలో ఏదైనా వెసులుబాటు కలిగినప్పటికీ, మళ్ళీ వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారం అనేది పూర్తిగా దొరకదు. అంటే ఇక్కడ ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఒక ఆఫీస్‌లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇతరుల కంటే తనకి ప్రాధాన్యత లేదు అని తెలిసిందనుకోండి. అంటే ఇతరులకు మంచి గౌరవం లభిస్తోంది. నాకు వాళ్ళెవరు గౌరవం ఇవ్వట్లేదు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు లేచి నిలబడటంలేదు. నేనేం తక్కువ, ఇలాంటి బాధలు కూడా పడుతూ ఉంటారు. అలా ఆ వ్యక్తి నాకు లభించటం లేదు, ఇతరులకు గౌరవం లభిస్తోంది అని తీవ్రంగా బాధపడుతున్నాడు అనుకుందాం. అప్పుడు తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఉదాసీనత నటిస్తాడు. అంటే పర్వాలేదు, ఏమైపోతుంది? మనకి మనకి వాళ్ళు గౌరవం ఇవ్వకపోతే నష్టమే ఉంది అని తన మనసుని ఏదో సమాధానపరుచుకుంటాడే తప్ప అసంతృప్తి అనేది పూర్తిగా పోదు. అలా నటిస్తాడంతే. ఏం పర్వాలేదులే, నాకేం తక్కువ అనుకుంటాడే కానీ, మీ మిగిలినటువంటి అంటే చింత అనేది పూర్తిగా తొలగిపోదు. అతనికి తన సమస్యల నుండి తాత్కాలికంగా విముక్తి భావన కలిగిస్తుంది. అంతే తప్ప అసలు నిజానికి తన బాధకి అసలు కారణం నేనే అని, అంటే నాకు వాళ్ళు గౌరవం ఇవ్వాలి అనేటటువంటి కోరిక మనలో ఉంటేనే ఆ బాధ వస్తుంది. ఆ కోరిక లేనప్పుడు ఆ బాధ మనకి రాదు. వాళ్ళు మనకి లేచి వంగి నమస్కారం పెడుతున్నారా లేదా అనేది కూడా మనం గమనించం. ఎందుకు అంటే మనము దాని మీద కోరిక లేదు కాబట్టి. అందువలన అతడు అలవరుచుకున్న ఈ ఉదాసీనత అంటే ఆ బాధ, తన్ను అగౌరవపరుస్తున్నారు, గౌరవం ఇవ్వటం లేదు అనేటటువంటి ఆ బాధ కొన్నాళ్ళు ఆహ్, లోపల లోపల ఉంటుంది. కానీ త్వరగానో, ఆలస్యంగానో మళ్ళీ దాని నుండి బయటపడిపోతాడు. అంటే మధ్యలో ఉదాసీన భావం అంటే పర్వాలేదు, అన్‌అటాచ్డ్‌గా ఉండడము, ఇవన్నీ కూడా పర్వాలేదులే, నాకేం తక్కువ, ఇలాంటి వాటితో సమాధానపరుచుకుంటాడే కానీ, తర్వాత మళ్ళీ ఆ భావన ముందులాగే వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పట్లాగే పాత చింతలన్నీ కూడా కలవరపెడుతూ ఉంటాయి. కొంత అలవరుచుకున్న వైరాగ్యం అతని చైతన్యంలో శాశ్వతంగా మార్పును తీసుకురాలేదు. ఎందుకంటే అది సత్యంపై ఆధారపడలేదు కాబట్టి. అంటే నిజమేమిటి అని తెలుసుకోలేక ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలే నిజమైనవి, ఈ భ్రాంతికి చెందిన ప్రపంచము అని అనుకోడు. నిజంగానే జరుగుతున్నాయి అనేటటువంటి భ్రాంతిలో ఉండడం వలన మాత్రమే ఈ కలతలు, ఈ చింతలు మనిషికి ఉంటాయి. నిజంగా తనను తాను తెలుసుకోవాలి అంటే, అలాగే చుట్టూ గల పరిసరాలను అర్థం చేసుకోవాలి అంటే, దృక్పథంలో మార్పు రావాలి. ఏమిటా దృక్పథంలో మార్పు? విచక్షణతో మనము తగ్గి ఉండడమే మంచిది. ఒకరి నుండి గౌరవం పొందాలని గాని, లేదా మనకేదో గొప్ప పరిస్థితి రావాలని గాని, గొప్ప పదవి రావాలని కానీ, ఈ కోరికలు లేకపోతే మనము తప్పనిసరిగా వీటి నుండి బయటపడతాం. నిజంగా తనను తాను తెలుసుకోవాలని అనుకుంటే, ఆ దృక్పథంలో మార్పు రావాలని బాబా చెప్తున్నారు. అంటే మనసును తాత్కాలికంగా వైరాగ్య వైఖరిలోకి బలవంతంగా నెట్టడం సరిపోదు. అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా బాధ్యతల నుండి బయట అంటే బాధ్యతలను తప్పించుకోవాలి అనుకుని కొంతమంది సన్యాసం స్వీకరిస్తారు. అనేక కథలు బాబా లిటరేచర్‌లో కూడా అనేక కథలున్నాయి. అతడు వైరాగ్యం పొందాలనుకుని బయటికి వెళ్ళిపోయి కాషాయ వస్త్రాలు ధరించి ఏదో ఒక ఆశ్రమంలో మనకి డిస్కోర్సెస్‌లో కూడా ఈ కథ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు నాకు గుర్తు. అతడు గోపీచంద్ నాటకం చూసి రాత్రి వచ్చి ఆహ్, ఎలాగైనా సరే మనం కూడా వైరాగ్యంలోకి వెళ్ళిపోవాలి, మనం సన్యాసం స్వీకరించాలి అని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు.
ఏదో ఒక ఆశ్రమం ఉంటే వాళ్ళని ఆశ్రయిస్తాడు. నేనొచ్చాను, ఏం చేయాలో చెప్పండి అంటే ముందర ఆహ్, పూర్తిగా గుండు చేయించుకోవాలి అని చెప్తారు వాళ్ళు. సరే చేయించుకుంటాడు. అదేం పెద్ద బాధ కాదు కదా! అని. అలాగే ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండమంటారు. ధ్యానంలో ఉంటాడు. కాసేపుంటాడు. చాలా బావుందనిపిస్తుంది. మరికొంత సేపటికి నెమ్మదిగా ఎండొస్తూ ఉంటుంది. ఎండకి తట్టుకోలేకపోతూ ఉంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే బావుంటుందనిపిస్తుంది. అలా ఎలాగో నెమ్మదిగా మధ్యాహ్నం వరకు గడుపుతాడు. ఇంకా నట్ నడినెత్తి మీదకి సూర్యుడొచ్చినప్పుడు ఇంకా గుండు మీదున్నాడేమో బాగా పూర్తిగా చిరాకొచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి తప్పించుకుపోవాలనే ధ్యాస కూడా ఉంటుంది. అలా ఈలోగా భార్య, బంధువులు వీళ్ళందరూ అతన్ని వెతుక్కుంటూ వచ్చి ఇతన్ని చూసి తిట్టి అతన్ని ఇంటికి తీసుకువెళ్తారు. తిడితే తిట్టారు గానీ, నాకు హాయిగా ఉంది బాబు ఇంట్లో పడుండడం కంటే ఆహ్, మంచిదేం లేదు అని చెప్పి అంటే ఇదంతా తాత్కాలిక వైరాగ్యం. అంటే శ్మశాన వైరాగ్యం ఇవన్నీ మనకి తెలుసు. తాత్కాలికంగా మనము ఆహ్, ఆ వైరాగ్య భావనలోకి వెళ్ళిపోతాం. అందువలన తాత్కాలికంగా వైరాగ్యంలోకి బలవంతంగా నెట్టడం అనేది సరిపోదు. ఎందుకు అంటే సంస్కార బంధాలకు కట్టుబడి ఉంటుంది. మనసు ఎప్పుడూ కూడా సంస్కార బంధాలు లోపలే ఉంటాయి. పైన మనకి వీటి నుండి తప్పించుకోవాలి అని ఇక్కడి నుండి పారిపోదాము, ఎక్కడికో వెళ్ళిపోదాము అంటే మనసు మనతోటే ఉంటుంది కాబట్టి మనతోటే ఆ సంస్కార బంధాలు కూడా ఉంటాయి. అది మనసు మళ్ళీ వెనక్కి తిరిగి యథాప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. శాశ్వత విలువలు ఆధారంగా మనసు వివేకవంతంగా విచక్షణను పొందే వరకు తనను తాను సృష్టించుకున్న ఈ వర్రి కలతలు చింతలు వేధిస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ శాశ్వత విలువలు ఏమిటి? భగవంతుడు, సత్యము ఇదంతా కూడా భ్రాంతి. వీటిని మనం మనసుకు పట్టించుకుని వివేకవంతంగా ఆలోచిస్తూ విచక్షణతో మనం మెలిగితే అప్పుడు మనం అంటే ఈ వర్రీలకి, కలతలకి, లేపోతే బాధలకి, దుఃఖానికి కారణం ఏమిటి? ఇదంతా మనసు చేసే నాటకం. ఈ మనసు ఎలా అంటే దాని సంస్కారాలకు అది లొంగిపోతూ ఉంటుంది. ఎలా పడితే అది మనల్ని ఆడిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కలతలు, వర్రీలు, బాధలు, దుఃఖము ఇవన్నీ కూడా మన కోరికల వలన కలుగుతున్నాయి అనేటటువంటి ఆ జ్ఞానం కనుక మనకు కలిగినప్పుడు, అప్పుడు మనకి మంచి అంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మనకు కావాల్సింది ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో బాధలు పంచుకున్నా సంతృప్తి ఉండదు అనేది అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు మనిషి? విశ్రాంతి కొరకు పదే పదే నిద్రను ఆశ్రయిస్తాడు. అది నిద్రలో మనకు వచ్చేటటువంటి లాభం. అలా నిద్ర అనే మరుపును ఆశ్రయించి కాసేపు అన్నిటినీ మర్చిపోతాడు. మనిషిలో చైతన్యం చింతల నుండి, బాధల నుండి తప్పించుకోవాలని ఆశిస్తూ ఈ స్థూల ప్రపంచ అనుభవాలకే కట్టుబడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన నిస్సహాయత, లెక్కలేని కోరికలే మూల కారణం. తన నిస్సహాయతకు, తన పరిమితమైనటువంటి ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కోరికలే కారణం అని చివరకు గ్రహించినప్పుడు, ఆ కోరికలను వదిలిపెట్టి దైవేచ్ఛకు కట్టుబడి జీవితం గడపడం ద్వారా శాంతి పొందుతాడు. అసలు నిజమైనటువంటి ఈ జీవిత విలువలు ఏమిటి? అసలు ఎందుకొచ్చింది మనకి ఈ జీవితం? మనిషి ఎందుకు జన్మిస్తున్నాడు? ఎక్కడికి వెడుతున్నాడు? చివరకు గమ్యం చేరడం ఎలా? ఈ మధ్యలో ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మనం దేనికి కట్టుబడి ఉన్నాము? ఈ కోరికలు, ఈ కోరికల కారణంగానే మనకి వచ్చేటటువంటి ఈ బాధలు, దుఃఖము కాబట్టి మనం వాటిని వదులుకుంటే మనకి వీటి నుండి విముక్తి లభిస్తుంది అనేటటువంటి జ్ఞానం, విచక్షణ కలిగినప్పుడు అప్పుడు మనకి శాంతి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. కానీ ఆ నిర్ణయానికి వచ్చే క్షణం వరకు మనము ఈ ఇటువైపు ఈ ప్రపంచం వైపే అ అహంతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఇదే శాశ్వతం అనుకుని అణిచివేసే కోరికలు ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాసేపు వాటిని అణిచిపెట్టేసినా అవి మళ్ళీ
తిరిగి రేకెత్తి మనల్ని వేధిస్తూనే ఉంటాయి. జీవితాన్ని శాశ్వతం చేసి అణిచివేసే కోరికలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జీవితం అందించే స్వార్థపూరిత ఒంటరితనం నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించినా, ఒక పరిపూర్ణ గురువుకు సర్వసమర్పణ అయినప్పుడు మాత్రమే మనము ప్రేమ మార్గంలో పడగలం. ఇది బాబా చెప్పేది. అంటే మామూలుగా ఇ ఇక్కడికి మనము అంటే ఇంతకు ముందు చదువుకున్నదంతా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇక్కడ అసలు ఎందుకు మానవుని అంటే ఈ జీవితంలో నిద్రను ఆశ్రయిస్తూ, మెలకువగా ఉంటూ, అనేక కర్మలు చేస్తూ, మళ్ళీ వాటి నుండి తప్పించుకునేందుకు కాసేపు నిద్రపోతూ, మళ్ళీ మెలకువగా ఉండి, మళ్ళీ కర్మలు చేస్తూ, మళ్ళీ విశ్రాంతి కోసం నిద్రపోతూ, ఇలాగే జీవితం మనమంతా కూడా గడిపేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఎందుకు ఈ దుఃఖానికి కారణమేమిటి? లేపోతే ఈ బాధలకు కారణమేమిటి? అని మనం ఆలోచించుకున్నప్పుడు కోరికలే కారణము అని అర్థమవుతుంది. ఈ కోరికల్ని అప్పటికప్పుడు అణిచివేయడం కాకుండా, పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేసినప్పుడు మనిషికి శాంతి అనేది చేకూరుతుంది. మరి ఆ క్షణం వరకు కూడా ఈ అహంతో కూడిన జీవితాన్ని గడపాల్సిందే. ఈ కోరికలన్నీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జీవితం అంటే స్వార్థపూరితమైనటువంటి జీవితం నుండి బయటపడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎప్పటి వరకు సాధ్యం కాదట? ఒక ఒక పరిపూర్ణ గురువుకు మనం సర్వసమర్పణ అయితే తప్ప ప్రేమ మార్గంలోకి మనం ప్రవేశించలేము అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అయితే సద్గురువు ఇచ్చకు సమర్పణ కావడం చాలా కష్టం. కానీ స్నేహపూర్వకంగా చూసేవారికి సమక్షంలో ఇప్పుడు మనము ఒక సద్గురువు దగ్గరికి వెళ్లి పాదాలకు నమస్కారం చెయ్యాలి అనుకుంటాం. కానీ మనం ఒక పరపతి లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఉంటాం. అలాంటి చోట మనము మన వాళ్ళందరితో పాటు వెళ్ళి ఒక గురువుకు సాష్టాంగ నమస్కారం చెయ్యడం అనేది ఒక అంటే అలాంటి స్థాయిల్లో ఉంటూ అహము అంటే నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని అనుకున్నప్పుడు అది సాధ్యం కాదు. గురువు యొక్క ఆధ్యాత్మిక చర్యలు అర్థం చేసుకోలేం మనం. అతడు ఎంతో అంటే అతనికి మనము అంటే ఆ సద్గురువుకు మనము మన ఫ్రీ విల్‌ని త్యాగం చెయ్యాలి. మన ఆ ఇచ్ఛను త్యాగం చెయ్యాలి. సద్గురువు తన చుట్టూ ఉన్న వారిని నిర్దేశించడం చూస్తే ఆయన తన స్వంత ప్రతిష్టను పెంచుకున్నట్లుగా కనిపిస్తుంది. గురువు తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా కొన్ని ఆదేశాలు ఇచ్చాడనుకుందాం. అదేమిటి? అంతంత చిన్న చిన్న ఆదేశాలిస్తాడు. ఆయన తనకు కావాల్సినవి తాను చేసుకోలేడా? ఇలాంటివన్నీ కూడా మనస్సులు ఆలోచిస్తూ ఉంటాయి. అంటే ఆయన యొక్క విధి విధానాలని మనము అర్థం చేసుకోలేం. కాబట్టి ఎవరికైతే ఏ గురువు సాక్షాత్కరించినప్పుడు అంటే మనకు ఒక గురువు ఎదురైనప్పుడు ఆత్మ సమర్పణ ద్వారా గురువు అనే కృపను పొందితే అంటే ఆయన కృప అనేటటువంటి వరాన్ని పొందాలి. ఎలా పొందాలి అంటే ఆయనకు మనము సర్వసమర్పణ కావడం ద్వారా. నిజానికి గురువుకి దీనివల్ల మనం కాళ్ళు మొక్కినా ఆయనకి లాభమే ఉండదు. అందుకనే బాబా నా పని నేనే చేసుకోగలను. నా పని చెయ్యడానికి మీకొక చిన్న అవకాశం ఇస్తున్నాను తప్ప, నా పని నేను హాయిగా చేసుకోగలను అనేవారు మండలి వాళ్ళతోటి. అలా గురువు కృపకు పాత్రులవ్వాలి అంటే, ఆయనకు మనము సర్వసమర్పణ కావాలి. కాబట్టి ఇందులో గురువుకేమీ లాభం ఉండదు. ఆయన వీళ్ళ ద్వారా ఏదో పొందాలనే ఉద్దేశం కూడా ఆయనకుండదు. అతని అహం అనేది ఎప్పుడు కూడా ఉప్పొంగిపోదు. నిజమైనటువంటి ఒక గురువు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉండేటటువంటి శిష్యగణాన్ని చూసి, ఆహా! ఇంతమంది నాకు ఫాలోయర్స్ ఉన్నారు అని ఎప్పుడూ కూడా ఉప్పొంగిపోడు. ఎందుకు అంటే సద్గురువు దాన్ని అప్పుడు ఎప్పుడో దాటి వెళ్ళిపోయాడు.
ఈ స్థూల ప్రపంచాన్ని, అలాగే సూక్ష్మ, మానసిక ప్రపంచాల్ని దాటి భగవదనుభవ స్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి అహంతో కూడిన జీవితంలో కోరికలను త్యజించడం ద్వారా శాంతిని, పరిపూర్ణతను పొందాలని నిర్ణయించుకున్నప్పుడు, అతని నిర్ణయానికి బాహ్య పరిస్థితులు అడ్డంకుల కంటే తన మనసులో లోతుగా పాతుకుపోయిన నిర్బంధాలే ఎక్కువగా సవాలు చేస్తాయని గ్రహిస్తాడు. అంటే మన మనసు ఎలాంటి చంచల స్వభావమైనదో ఇక్కడ బాబా చెప్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతడు తన గురువుకు అన్నీ సమర్పించుకోవాలి అని అనుకుంటాడు. అన్నీ స్వార్థం, అహం అన్నీ వదిలేయాలని అనుకుంటాడు. అలా అనుకుని అతని అతని నిర్ణయానికి బాహ్య పరిస్థితులు అనుకూలిస్తాయి. కానీ అతని మనసే ఇంకా అంగీకరించదు. అతని మనసులో లోతుగా పాతుకుపోయినటువంటి నిర్బంధాలు, సంస్కారాలు ఇవే అతన్ని బంధిస్తూ ఉంటాయి. అతన్ని ముందుకు జరగనివ్వవు. గురువును తన దివ్య ప్రియతమునిగా భావించి హృదయపూర్వకంగా ప్రేమించాలని తపిస్తూ ఆయనకు సర్వసమర్పణ అవడానికి ప్రయత్నించినప్పటికీ తన మనసుని అదుపులో ఉంచుకోలేడు. మనసు ఓ పక్కన ఊగిసలాడుతూ ఉంటుంది. చంచలమైంది కదా! అందువలన హృదయం ఏమంటుంది? నిజమే, ఆయన ఒక గొప్ప మహానుభావుడిలా కనిపిస్తున్నాడు. ఆయన నాకు దిశానిర్దేశం చెయ్యగలడు. ఆయనంతటి స్థాయికి నన్ను తీసుకెళ్ళగలడు అని ఒక ప్రక్క హృదయం చెప్తున్నా, మనసు ఏమో నమ్మకం లేదు. ఏమవుతుందో? అన్నీ సమర్పించేస్తున్నావు, జాగ్రత్త అంటూ మన మనసు మనకి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అతని నిర్ణయం చిత్తశుద్ధితో కూడి ఉన్నప్పటికీ అతడు తనవిగా భావించే వస్తువులను కూడా సమర్పించలేడు. అన్నీ నీకు సమర్పిస్తున్నాను బాబా. నిన్ననో మొన్నో మనం చదువుకున్నాం బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్‌లో. ఒక వ్యక్తి వచ్చి నాకున్నవన్నీ నీకు సమర్పించేస్తున్నాను. తనకున్నవేమిటి? భార్య, 7 మంది పిల్లలు. వీళ్ళందరినీ బాబాకు సమర్పిస్తే ఏమిటి లాభం? అలాంటి మనసు మన మనది. సాధారణ మానవుల యొక్క మనసు అలా ఉండి, నిజంగా తన వస్తువులు అనేవి ఏవైనా ఉంటే నిజంగా అవి కూడా మనము సమర్పించలేము అని బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే 2 ముఖాలుంటాయి మనకి. ఏమిటి? ఒకటి సత్యం వైపు తపనగా చూస్తున్నప్పటికీ, రెండవది అజ్ఞానం వైపే చూస్తూ ఉంటుంది. ఒకవైపు సాధకుడు గురువు యొక్క రక్షణ, కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. గురువులో ఆయన అనుగ్రహించే అపరిమిత సత్యంలో పూర్తిగా లీనమవ్వాలి. అంటే భగవంతుడనే గమ్యం చేరాలి. చేరడానికి ఈయనే నాకు మార్గదర్శి అనేటటువంటి భావన ఒకవైపు ఉంటుంది. మరొక వైపు అతని అసత్య వేర్పాటు. అయ్యో! ఆయన వేరు, నేను వేరు. ఆయనెక్కడా, నేనెక్కడా? లేపోతే నేను అనేటటువంటి అహం. ఇలా అన్ని మార్గాల ద్వారా మనలో ఉండేటటువంటి అహం తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. ఎప్పటికీ అది నేను అనే దాన్ని మర్చిపోనివ్వదు. కానీ గురువుకు తొలి సమర్పణతోనే అహంతో కూడిన జీవితాన్ని సమర్పించినప్పుడు ఆ అహానికి తుది పలుకు పలికినట్లవుతుంది. అది మనుగడ కొరకు పోరాడుతూనే ఉన్నప్పటికీ దాని రోజులు లెక్కించబడతాయి. అంటే అది చివరకొచ్చేస్తూ ఉంటుంది. అహం అనేది నిజంగా ఒక సద్గురువుకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఈ అహము అనేది మొదట్లో ఎదురు తిరిగినా నెమ్మదిగా అది ఆహ్, తొలగిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి బురదలో ఊబిలో చిక్కుకున్నప్పుడు దాని నుండి బయటపడటానికి సహజంగానే అన్ని మార్గాల నుండి ప్రయత్నిస్తాడు. కానీ అతడు చేసే ప్రతి ప్రయత్నము అతన్ని మరింతగా లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఊబి గురించి మనకి తెలుసు. ఎప్పుడైతే అతడు కిందకి నొక్కి బయటికి లేవాలని ప్రయత్నిస్తూ ఉంటే అంతగా అతన్ని మరింతగా లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. మరి పోరాడిన కొలది ఇంకా లోతుల్లోకి కూరుకుపోతాడు. మరి ఎవరు అతడికి సహాయం చేసేది? నేల మీద ఎవరైతే స్థిరంగా నిలబడి ఉంటారో ఆ వ్యక్తి నుండే అతనికి సహాయం అందాలి. పోరాటం సలిపే ఆ వ్యక్తి పోరాటం నిలిపివేస్తే ఎవరు సహాయం చెయ్యగలరు?
కాబట్టి పోరాటం సలుపుతూనే ఉండాలి. నేల మీద స్థిరంగా నిలబడిన వ్యక్తిపై ఆధారపడాలి. అప్పుడే అతడు బయటకు రాగలుగుతాడు. ఈ పరిస్థితికి ఒక పోలిక ఉంది. గురువుకు తన జీవితాన్ని అర్పించిన వ్యక్తిలోని అసత్యమైన అహం గురువు యొక్క దైవీ ప్రేమను ఎదిరించడం ద్వారా తన స్వంత వినాశనాన్ని వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అది తన అస్తిత్వం అనే ఊబిలో పోరాడుతూ ఉంటుంది. నేను నేను అనేటటువంటి ఆ ఊబిలో మనమంతా కూడా పోరాడుతూనే ఉన్నాం. నేను అనే దాన్ని వదిలిపెట్టలేం. ఎప్పుడైతే నేనుని వదిలిపెట్టగలమో, అంటే భగవంతుని మీద ఆధారపడగలమో, ఆ ఊబి నుండి, నేను అనే ఊబి నుండి బయటపడతాం. కానీ అహం పరుచుకునేందుకే ప్రయత్నం చేస్తుంది. ప్రతి చర్య నన్ను నేను స్థిరపరుచుకునేందుకే చేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అహాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రీతముని ఇచ్ఛకు మరింత లోతుగా సమర్పణ అయ్యేలా అది నెమ్మదిగా మనం కనుక భగవంతుని పట్ల ఆహ్, భగవంతుని వైపు తిరిగినప్పుడు, నెమ్మదిగా గురువుకు సర్వసమర్పణ చేసినప్పుడు, మనం చేసేటటువంటి ప్రతి చర్య కూడా నెమ్మదిగా గురువుకు సమర్పణ అయ్యేలాగా చేస్తుంది. ఆ గురువే సర్వ ఆత్మలకు పరమాత్మ, ఏకైక సత్యం అని పైకి కనిపించే అన్ని ఆత్మల బహుళత్వంలో ఉన్న ఏకైక వాస్తవికత అని స్పష్టంగా గ్రహించేలా చేస్తుంది. అంటే ఒక గురువుకు సర్వసమర్పణ అవడము అంటే ఈ ప్రపంచమంతా కూడా భగవన్మయంగా కనిపిస్తుంది. ఆయనే ఆత్మలకు పరమాత్మ అని, ఏకైక సత్యమని, ఇదంతా మనకు కనిపించేటటువంటి అనేక ఆత్మలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో అన్నింటిలో ఏకైక సత్యం భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి గ్రహింపు కలిగిస్తుంది. భగవంతుని అపరిమిత ప్రేమకు సంపూర్ణంగా సర్వసమర్పణ కావడం ద్వారా సత్యం సాక్షాత్కరిస్తుంది. ఆయన యొక్క ప్రేమకు సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా సత్యాన్ని మనం పొందగలం. ఆ ప్రేమకు ప్రతీక గురువు. అలాంటి అపరిమితమైనటువంటి ప్రేమకు గురువే సైన్, అంటే ప్రతీక. ఆయనే మార్గం కూడా. పరిమిత ఆత్మ ఇప్పుడు తనను తాను నిస్సహాయునిగా, పరిమితమైన దానిగా, పూర్తిగా అసత్యం అని గుర్తిస్తుంది. అంటే పరిమితమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే గురువుకు సర్వసమర్పణ అయ్యాడో అప్పుడు ఆయన యొక్క కృప వర్షిస్తుంది. నిజంగా ఇదంతా కూడా మాయా, భ్రాంతి అనేటటువంటి భావన కలగజేస్తుంది. ఆయన కృప ద్వారా తనను తాను నేను నిస్సహాయుణ్ణి, నాకేం రాదు, నాకేం తెలియదు, ఇలాంటి నిస్సహాయత నుండి బయటపడేలా చేస్తుంది. ఇదంతా అసత్యము అని గుర్తించేలా కూడా చేస్తుంది. తన స్వంత హక్కు కొరకు వాదనలు చెయ్యడం, నిరసనలు తెలపడం మానేసి దానికి బదులుగా తనను తాను అనంతమైన సత్యంగా తెలుసుకుంటాడు. అంటే నాకు ఈ హక్కుంది, ఆ హక్కుంది అని పోరాడే బదులు నేనే అనంత సత్యాన్ని అని తెలుసుకోవడం ఎప్పుడొస్తుంది? తనకు తాను సమర్పించుకోవడం ద్వారా. ఈ పరిశుద్ధమైన సంకల్ప సమర్పణ దానికే ప్రయోజనకారి అవుతుంది. అయితే నిరర్థకము, అసత్యము అయినటువంటి జీవితం పట్ల కఠోరమైన అవగాహనతో కూడిన మనస్సు యొక్క పరిమితమైన చైతన్యం అనంతమైన సత్యానికి లొంగిపోయినప్పుడు ఆత్మ ఎరుకతో ఆ సత్యంతో ఏకమై స్వస్వరూప జ్ఞానం పొందుతుంది. అంటే మన జీవితం అనేది నిరర్థకము, అసత్యము, భ్రాంతిమయము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనలో ఉండేటటువంటి పరిమిత చైతన్యం కదా మనలో ఉంది, అది అనంతమైన సత్యానికి లొంగిపోతుంది. అప్పుడు ఆత్మ ఎరుకతో, అంటే చైతన్యపూర్వకంగా ఆ సత్యంతో ఏకమవుతుంది. అప్పుడు నేనే భగవంతుణ్ణి అనే జ్ఞానం కలుగుతుంది ఈ ఆత్మకు. అంటే ఇప్పటి వరకు నిద్ర మెలకువ స్థితిలో ఈ చక్రంలో తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ కలల ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా అసత్యము, మనము ఇదంతా కూడా ప్రతిరోజు మనం పడేటటువంటి నిస్సహాయత, నిట్టూర్పులు, నిరాశ,
వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏమిటి అంటే, ఈ గురువుకి సర్వసమర్పణ కావడం. అప్పుడే చైతన్యం నిజంగా అంతిమ గమ్యాన్ని చేరుకుంది అని చెప్పచ్చు. మొదట అనంతంలో లీనమై ఉన్న చైతన్యం ఇప్పుడు అనంతంలోకే ఏకమైన అపరిమిత శక్తిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని మరియు ఎరుకతో అనుభూతి పొందుతుంది. అంతే కదా! మనము నిజంగా భగవంతుని నుండి బయటపడ్డాం. ఆ భగవంతుని సృష్టి ప్రారంభంలో భగవంతునికి వచ్చినటువంటి ఒక చైతన్యంతో మనము ఆత్మలుగా బయటపడి, మనం గమ్యాన్ని వెతుక్కోవడంతో మొత్తం ఈ ప్రయాణమంతా సాగుతూ వస్తూ ఉన్నాం. ఎప్పుడైతే, ఎప్పుడైతే ఆ అంతిమ గమ్యాన్ని చేరుకుంటామో, అప్పుడు అనంతంలో లీనమైపోతాం. అంటే మనకి నిజమైనటువంటి స్వస్వరూపం ఏది? మన నిజమైనటువంటి స్వరూపం ఏది? భగవంతుడే. దానిలోనే మనము లీనమవుతాం. అప్పుడే అపరిమితమైనటువంటి అంటే అనంత శక్తి, జ్ఞానము, ఆనందము, ఎరుకతో అనుభూతి పొందుతాం. అనంతంలో లీనమవ్వడం ద్వారా చైతన్యం భ్రాంతి నుండి విముక్తి పొంది మహా చైతన్యంగా పిలువబడుతుంది. ఈ స్థితిలో దాని పూర్వపు అపరిమిత నిస్సహాయత, అపరిమిత శక్తి మార్పు చెందుతుంది. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మానవులుగా ఈ ప్రపంచంలో ఉంటూ మనము నిస్సహాయులము, మనకేమీ రాదు, లేపోతే మనము అంత శక్తివంతులం కాము, ఇలా అనుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే అనంత చైతన్యంలో లీనమవుతాడో, నేనే భగవంతుడిని, ఇదంతా నేను ఇంతవరకు అనుభవించిందంతా కూడా కేవలము కల మాత్రమే, భ్రాంతి మాత్రమే అనేటటువంటి అవగాహన అతనికి కలుగుతుంది. అలా బాబా మనకి ఈ స్లీప్ అండ్ అవేక్‌నెస్, సైకిల్ ఆఫ్ స్లీప్ అండ్ అవేకెనింగ్ అనేటటువంటి చాప్టర్‌ని బాబా కృపతో పూర్తి చేసుకున్నామండి. ఆహ్, తర్వాత మనకి అవకాశాన్ని బట్టి మరో చాప్టర్‌ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.